चलो जनता మధు కొత్తగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పడుతుంది మనకు జంగమ్మ అక్కర్లేదురా దగ్గర పట్ల రోజు 50 రూపాయలు ఉన్నాయి అనుకో ఫ్రైడ్ రైస్ అది బాగుంటుంది రోజు 6 రూపాయలు చేస్తావు మరి 30 రూపాయలు పెట్రోల్ వేసుకుని పోతాం అదే 30కి 10 కలిపి 40 అయితే ఊకల మంచిగా ఊకల పండుగ రోజు టైం పాస్ కళ్ళు వచ్చారు టైం అయితే కానీ ఏంటి అట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎప్పుడో ఓపెన్ అది ఓపెన్ అయ్యారు మనం చూసుకుంటాం మా పొలంలో పచ్చికట్ట కూడా రోడ్ అవుతుంది పచ్చికట్ట కళ్ళు అవుతుంది తెప్పిస్తా కళ్ళు ఆ కళ్ళు తాగి ఫస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ అనేది అన్న తిని నిమ్మలంగా సలవాడితే అయిపోతుంది మనం చూసుకోవచ్చు కళ్ళు చెప్తా మరి ఎంత పనిషన్ అయిపోతుంది అది దగ్గర ఉన్నది మరి పొద్దుతుంది గంట 2 గంటలు అయితే ఉండం మరి పొద్దుదాకా నేను ఉంటా నాకు పని లేదా నా పని గురించి మీకు ఎరికినా మరి మొక్కలు కూడా కదా మరి సుడి పడతా మరి అట్లా సిద్ధావాలా మరి ఎందుకు అయిపోతుంది అదే మరి ఇంత పక్క పని దాని ఇంకా తక్కువనే ఉంది మరి ఎక్కువ అయితే రామ్ మరి దాని ఇంకా ఉండలు ఉంటారు మనమే ఉంటుంది మొత్తం ఆకలి వచ్చింది బుక్కడ డబ్బా ఇంకా కాలేరా ఇప్పుడు ఇప్పుడే నాకు చెప్తాను ఫోన్ చేసి వెనక మందాం చల్ల ఫ్యాన్ మీకు ఏం బరువు తీసుకొచ్చేది ఏముండదు అన్ని గుడ్డలు అన్ని బాగానే ఉన్నాయి రాగలు తయారు చేసిన మొత్తం అన్ని ఉట్టిగా వచ్చి ఉట్టిగా పని పోయినట్టు కూడా ఉండదు మీకు మంచిగా పా ఎవరా ఇక ఆ కోసం నుంచలే దీకోసం అప్ దగ్గరే ఉంటది ఎంత 10 నిమిషాలు వేసి అప్పుడే పోదాం బాగానే ఉంది కానీ దూరం ఆడదాకా పడుతుంది ఆడికి అట్టట్లేదు కానీ మరి 10 నిమిషాలు మంచిగా కళ్ళు ఆటలం పోయి నువ్వు పట్టుకొచ్చి ఇప్పుడు 10 గంటల దూరం ఉంది టైం అయినా ఇంకా 9 అవుతుంది టైం పడుతుంది కానీ అర్ధగంటలో కూడా పెడదాం కూరగాయలు మంచిగా పెరిగి ఉన్నారు పని దమ్మ చేద్దాం నాకు కూడా పని ఉన్నది సరే మరి చేద్దాం కానీ ఇంకా మగగా కడుక్కొని రాలే ఏమన్నా ఉందా మరి లాస్ట్ కు నేను అడిగిన పలపుల్ల పనగారగా నోట్లేసిన నేను అరే రాజు నీ చెయ్యి మంచిగా ఈ లైన్ మొత్తం నువ్వే ఫస్ట్ చెయ్యి నా చెయ్యి మంచిగా కొట్టదు మంచిగా రా ఏమైనా అయితే అదే మంచిగా నేను కొడతా కానీ మరి ఇన్న పంట పొద్దుగా పనే కాదు పని అయితే నేను కొట్టమంటారు కాదరా ఎట్లా చేస్తావు కొడుతున్నా కానీ మరి వంట పెడితే తెలియదు మరి కొట్టు ఏదైతే ఇక పట్టుకో ఎరుకుంటారా ఇలా ఎరుకుంటా ఒక్కొక్కటి ఇంకేంది ఓకే ఓకే ఇంటికాడ మంచిగా ఇలా ఆదివారమా మంచిగా కూర తెచ్చుకున్న చికెన్ తిందామనుకుంటే ఇలా పనికి పట్టుకొచ్చా అయిపోతుందో కాదు ఇక మళ్ళీ ఇబ్బంది అవుతుంది పోయి తిని అయితే వస్తుంది మధ్యాహ్నం వరకు చికెన్ ఉడుకొచ్చి ఉడితే అప్పటి వరకు కూడా 9-10 దాకా లేవనన్నా లేకపోతే వీళ్ళ పొద్దున్నే లేపి ఇలా అర్థమైతలేదు వాళ్ళు ఏం పిరట మా వాళ్ళు అటన పోతేనే ఈ పచ్చి కట్టేందో చూస్తే అద్దె ఎకరానికి ఎక్కువ ఉంది నేను 1/2 గంటలు అయిపోతా అంటాడు ఏమైపోతుంది ఇలా పొద్దున్న తీనే పుచ్చుకునేటట్టుంది అక్కడ 4 కట్టెలు కొట్టి చదువుకుంటా కళ్ళకు మనడం తీసుకొచ్చినావు మనలో వస్తే పనికి తిరిగి పెడతాను పని అటు పెట్టను తీసుకొచ్చిండు ఇలా పని పెడుతున్నాను ఆ దగ్గర అంటాను పని అన్నాడు ఏది ఉడతలే తిరగలేదు కొట్టి షేర్లు వస్తాయి ఏం పని పోతాయి విద్య కదా అది కాదు
ఇప్పుడు రారి అవపడుతుంది మంచి కోట రారా ఆడకొట్టి మళ్ళా ములికెత్తే మళ్ళా పొద్దుగా రాత్రి అవపడే అనుకుంటా దొరికినా వీళ్ళు అంత సుడిలో పడతారు ఓడి చూసేవాడు అడ్డం పడతారు గొడ్డలు అవుతా ఉంటాడు ఇప్పుడు కళ్ళు అంటాడు నీళ్ళు అంటాడు ఒడిసేదాకా ఉడుతుందా ఇలా ఉడకదు అక్క దొరికి పోదాం అనుకుంటే రూపాయి మిగులుతా అనుకుంటే మిగతాలేదు ఇలా చెప్పే సమాధానం చెప్తే నన్ను నాకే వెళ్ళిపోతాను ఎండాకాలం మీద దవాలో వేయించుకోరా నాకు వాళ్ళు చేసే వాళ్ళ చెప్తారా అప్పటిదాకా నమ్మకం లేదు నాకైతే. కానీ రా కులవడ కూర ఎండ అవుతుంది మన గ్రూప్ అవుతుంది పని విడిచాక నిమ్మలంగా మనం చేసే కానీ నిమ్మలంగా చేసే పనుకోవచ్చు కానీ కానీ ఎండ అవుతుంది మళ్ళీ పని అవుతుంది కానీ పని ఏమవుతుంది తమ్ముడు ఎండ కాకుండా ఇంటికి పోతాం సరే తీసుకొచ్చినాడు పని 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 బాగానే పట్టుకొచ్చిన పత్తికట్టు కూడా పెడతాను ఎండకు కానీ మరి తీసుకొచ్చిన ఏమన్నా వడగలు లేపిన ముఖం కట్టుకుంటూ తీసుకొచ్చిన పొద్దుగా లేపి ఇక చూస్తా ఏ పడితే మరీ చేస్తాం మాకు దిగంగానే. ఓ అన్న 2 పెద్ద బాటిల్ సరిపో కళ్ళు 4 చార్ కళ్ళు అయితే చెప్పినావు కానీ దానికి తినడానికి ఏమన్నా తీసుకురా మరి మిక్సర్ ఇట్లా మిక్సర్ గోందా ఉంటది అట్లే 2-3 గిలాసులు మన ఇస్తారు ఇట్లా పట్టుకరా మన ఇబ్బంది అవుతుంది మరి మనకు మరి వాళ్ళకి కళ్ళు చెప్పినావు అని మిక్సర్ చెప్పినావు కానీ అవి మరి నడవే మరి ఏదో హోటల్లో చెప్తారు చూడు బిర్యానీ అట 5-6 పుట్టాలు లేరా అదే నా మందం సరేనా. పోరేవాళ్ళు చేసే పని పెట్టామో వాడు 4 కిసాల కళ్ళు అంటాడు వాడు మిక్సర్ అంటాడు వాడు 4 పూటల బిర్యానీ అంటాడు ఇది తినడానికి బతురు అబద్ధం తింటారు నాకు డౌటే. ఇలా మెడపాలు ట్రాక్టర్ దున్నితే నీ అక్కడ 2 ఎకరాల పొలం దున్నుకున్నాను తలకాయ నొప్పి ఉన్నాయా ఎండకు స్పీడ్ పడతాడు నాకు 1 దెబ్బ తాగింది అనుకో ఎవరు వస్తున్నాడు మళ్ళీ రోడ్డు పండి కూడా తీసుకుపోయడానికి కానీ కానీ చెత్త తీరా ఆవిడకి మీకు మంచి మర్యాద ఉంటుంది సరిపని ఉంటుంది అన్ని 4 కిసాలా నీకు ఉడగలు 4 కిసాలు అంచుకు బోడి కూడా ఉన్నాయి తీరా నీకు నీకు ఏంది బిర్యానీ పట్టావా సరే సరే మీరు అదే పని కానీ 10 నిమిషాలు అన్నా నాకు మాట పెట్టాలా మీరు దెబ్బ ఇప్పుడు అన్నావు చూడు ఇప్పుడు అప్పటికి ఉంటాయి మంచి సరిపోని మరే ఉంటుంది రే ఆకలి ఏమైనా అవుతుందిరా నాకు అవుతుందిరా తింటా ఆరోనా ఒకటి ఇస్తా తింటా ఏదైనా తినాలి మరి ఏదైనా తింటా నోట్లో పిట్ట గుడ్డు పెట్టింది వాటు పిట్ట గుడ్లు తింటారు ఏమైనా గుడ్లే కారా వాడు 2 కూడా గుడ్లే 2 అవపడుతున్నాయి ఉడకండి మరి ఉడికినాక ఏమైనా ఉండదు తింటా మంచిగా వస్తుంది మరి మాటలు మంచిగా వస్తాయి అంటే మరి మనిషి అంటే తినకుండా నువ్వే తిని మరి నువ్వు మనిషి కాదుగా అది ఉడకబెట్టి అప్పుడు తింటా అయితే దొడ్డు అయినాక ఉండాలంటే పాపం ఎందుకు ఖరాబ్ చేసి అరే పిట్టలన్నా ఉడితే ఊరుకోరా బాయ్ పిరికి పిత్తలు ఉన్నా తాగిందా రా బాయ్ నీకు చూసుకో చక్కగా చూసుకో బాగా చేసుకో నీ పా నువ్వు వేసుకో ఏమైనా ఇట్లా అన్న దాకలే ఆకలే పిరికి పిత్తలు ఒకటే అని అంటున్నా భయపడుతున్నాడు చూపి దెబ్బ చూపి చూపేవా నీ దెబ్బ చూపేవాళ్ళు ఏమైనా గంట భయం ఉంటుంది మనైతే ఏడురా ఉరకొరకు ఊరి ఊరికే దుప్పు అవుతుంది ఎందుకు ఇది ఏం తెగలే నువ్వు దూరం పోరా వాడేవాళ్ళు నీకు సోపతి అవ్వలేదు ఊళ్ళే తమ్ముడు తాగడ సోపతి ఇక్కడ కదా పని కొడుకు అదురుగాడే ఉన్నాడు ఇంత దెబ్బలు తాగలేదు ఇంత పెద్దగా ఎత్తున్నాడు అలా అమ్మకి చెప్పగల అవ్వో అయ్యా ఏం లేదు నాకు నైట్గా దెబ్బ తాగిందని నేను కూర్చుందామని అనుకుంటా పూరంతో దెబ్బలు తిన్నట్టు ఆయన వాళ్ళ ఓనర్ వచ్చి ఆయన తాకలే అని పని పెడుతుంది మళ్ళా అనుకునే ఇలా కూలేవచ్చు మంచిగా టైం పాస్ అవు పక్కలకి వెళ్ళి చెప్పుకొచ్చారు లండన్ దాకా పోయేస్తా నేను
రణంకి ఉన్నాయి అదే అక్కడ పోతారు చూడు లాట బబ్బుల అవతలికా అవతలికి పోదు కానీ అయిపోయినాక వెనకసిరి పోదు అనుకుంటూ కదా నా ఇది ఆగదు గది కూడా ఆగదు అది ఏదైతే దాన్ని మనం చేస్తాం మనం దాన్ని అది చాలు నేను అన్నదే 10 నిమిషాలు మళ్ళా ఉరుకు దబ్బరా రాప నా వల్ల అయితే ఏం లేకుండా లెక్క సపరేట్గా ఇంటికైనా పోతాను నేను ఇక ఈ కష్టాన్ని ఏం పడలేను ఇక పొద్దున తీసుకొచ్చిండు ఇంత ఛాయ్ నీళ్ళు అన్నది ఆగిరాపోతుంది అంత సుడిగిళ్ళు అవుతుంది ఎండకు ఇటు అవుతుంది ఆటం పడితే ఏం లే మళ్ళీ అవి వచ్చే 200 అట అయితే హాస్పిటల్ కూరగాయలు పని చేయాలంటే ఒకడు అవ్వ అంటారు లాక్డౌన్లో అవ్వాయి నాకు ఈ కూర మంచి లేదు ఆ కూర మంచి అంటే అంచెలు వస్తాయి పైసలు పని చేసుకొని బతకాలి పొరాలకి పంచలు ఉంచుదామని వస్తే ఇప్పుడు తెలిసిన కష్ట సుఖం ఇక ఓంగని అవ్వని ఏమి బాధ పెట్టరు సపరేట్గా ఉన్న తింటారు సపరేట్గా అంటారు పొరాల కష్టం వీళ్ళు అస్సలు తెలుతలేదు ఇక రేపు నాకు అది లేదు నాకు ఇది లేదు అని అలానే ఉన్నది కానీ ఎట్లా వస్తుందనే విషయం అసలు తెలుతలేదు ఒంగవాడి కష్టం చేసుకోవాలి 4 రూపాయలు సంపాదించుకోవాలి అవ్వని చదువుకోవాలి తెలియలేదు ఇప్పుడు పొరగాలి చూసారు కదా వీడియో ఎక్సలెంట్ వచ్చింది కదా ఇలాంటి ఫన్నీ వీడియోలు మీకు ఇంకా 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 కావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మాకు ఉన్నంత బలం ఓకే ఫ్రెండ్స్ షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్